జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. డిస్క్ జారిపోయి వచ్చిన ఇతను ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. టచ్ టచ్ టచ్. ఇందుగలడు అందు లేదంటూ సందేహం వలదు. ఎందెందు వెతికినా ఆయన వాయిసే వినిపిస్తుంది. ఏ ఛానల్ పెట్టినా, ఏ యాడ్ ఓపెన్ చేసినా, ఎక్కడైనా కానీ ఆయన వాయిసే ఆయన వాయిస్. బిగ్ బాస్ సీజన్ 8 సమర్పిస్తున్న వారు కోల్గేట్ స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. రియల్ మ్యాంగో డ్రింక్ కో ప్రెజెంటెడ్ బై Oppo F17 Pro, ఫ్లాంటెడ్ యువే. స్కందాంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. భావితరాలకు బంగారు నమ్మకం. ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కార్తీక్ దీపక్ ఏం చేసింది అని చెప్పేసి చెప్తున్నారుగా. మన అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా. నాకేంటంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఐ జస్ట్ నీడ్ ఎ సైలెంట్ ఎన్వైరన్మెంట్ అంతే. ఈ వాయిస్ ఆర్టిస్ట్గా మీరు ఎంటర్ అయిన తర్వాత నుంచి ఓన్లీ మీరు ఈ ఒక్క సెక్టర్కే మాత్రం పరిమితం కాలేదు. డిఫరెంట్ మల్టిపుల్ జోనర్స్లో కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది కదా. నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. అవి తెలుగు మూవీస్ అవ్వచ్చు, లేకపోతే తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు, ఇలాగా డబ్డ్ మూవీస్ అయినా. ఇప్పటి వరకు 850+ మూవీస్లో నేను వర్క్ చేశాను. అందులో మోర్ దెన్ 65 సీరియల్స్కి హీరోస్కి నేను డబ్బింగ్ చెప్పాను. బాగా పేరు తెచ్చిన సీరియల్స్ ఏంటి అంటే చిన్నారి పెళ్లి కూతురు, ఇంతకుముందు వచ్చేది 5 years నడిచింది. నువ్వు చిన్నారి పెళ్లి కొడుకుగా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ అలా ముసలి వాళ్ళు అయిపోయి బాబా గారు సమాధిలోకి వెళ్ళేంత వరకు అంటే అక్కడ వాయిస్ కూడా మాడ్యులేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా చూపించారు? ఓకే, మనం ఫీల్ అవుతూ బాబాయే నా చేత పలికిస్తున్నారు అన్నట్టుగా నేను ఫీల్ అవుతూ చెప్తాను. అది పర్ఫెక్ట్గా అట్లా సింక్ అయింది. అందుకనే 5 సంవత్సరాలు సినిమాల్లో మీరైతే ఇప్పటివరకు 800+ మూవీస్కి చెప్పారు. ద ఫస్ట్ మూవీ డబ్బింగ్ చెప్పింది ఎవరికి, ఏంటది? సో ఫస్ట్ ఫిలిం వాజ్ దూకుడు మూవీగా. దూకుడు సినిమాలో ఒకటే డైలాగ్ ఆ సినిమాలో నేను చెప్పింది ఏంటంటే, శంకరన్న అదిందాబాద్ అని అంతే. అందరు కలిసి అరవాలి గట్టిగా. సో అట్లా ఇందుగలడు అందు లేదంటూ సందేహం వలదు. ఎందెందు వెతికినా ఆయన వాయిసే వినిపిస్తూ ఉంటుంది. ఏ ఛానల్ పెట్టినా, ఏ యాడ్ ఓపెన్ చేసినా, ఎక్కడైనా కానీ ఆయన వాయిసే ఆయన వాయిస్. ఎవరో తెలుసా? మరి మా టీవీలో పెట్టగానే బిగ్ బాస్కి ముందు వచ్చే ఆ వాయిసెస్ కానీ, అండ్ ఏ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నా ఆయన వాయిసే వినిపిస్తుంటుంది. ఆయనే మిస్టర్ గౌతమ్. అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులందరికీ బాగా తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా బ్రదర్గా కూడా నన్ను కూడా వన్ ఆఫ్ ద రీజన్గా కూడా తీసుకొని వచ్చాడు వాయిస్ ఇండస్ట్రీలోకి. అలాంటి పర్సన్ ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నాడు. అటు సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, కార్టూన్లు, ఓ వాట్ నాట్ వాయిస్ వినిపిస్తుందంటే మనోడిదే అనమాట. సో ఆ బ్రో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. మరి దివాళీ స్పెషల్ ఆయనతోనే మాట్లాడేద్దాం. అండ్ ఆ వాయిస్ వెనకాల ఉన్న మర్మం ఏంటి, ఆ జర్నీ ఎలాంటిదో అడిగి తెలుసుకుందాం. హాయ్ గౌతమ్ బ్రో. హలో చాణక్య, ఎలా ఉన్నారు బ్రో? ఐమ్ గుడ్. అంటే మీ వాయిస్ ఓన్లీ మా టీవీ యాడ్స్లలో, బిగ్ బాస్కి వచ్చే యాడ్స్లలోనే వింటాం అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ కూడా వింటున్నాం. ఎలా ఉంది లైఫ్? బిజీగా ఉంది, ఆక్యుపైడ్గా ఉంది. అందుకే ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కార్తీక్ దీపక్ ఏం చేసింది అని చెప్పేసి చెప్తున్నారుగా. మన అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా. నాకేంటంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఐ జస్ట్ నీడ్ ఎ సైలెంట్ ఎన్వైరన్మెంట్ అంతే. సైలెంట్గా ప్లేస్ దొరికితే చాలు, నా పని వెళ్ళిపోతుంది. ప్రోమోస్ చెప్పేసుకుంటా, యాడ్స్ చెప్పేసుకుంటా, వాయిస్ ఓవర్స్ చెప్పేసుకుంటా, డబ్బింగ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పేసుకుంటాం. సో ఎక్కడుంటే అక్కడి నుంచే డబ్బింగ్. అంటే మీరు ఇప్పటివరకు అయితే చాలా ఇంటర్వ్యూస్ అనేది కూడా ఇచ్చారు. కాకపోతే నాకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా నేను కూడా ఒక రకంగా ప్రయాణం స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు. ఓకే, మిమ్మల్ని చూస్తే అలా వచ్చాను కాబట్టి సో ఇంకొంచెం మీ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఓకే చాణక్య, ఇంతకు ఈ ఫీల్డ్లో రావాలని, నిలబడాలని అసలు ఎలా స్టార్ట్ అయింది అసలు? డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవ్వాలని అంటే నేను కోరుకునే ముందు ఫస్ట్ నా చిన్నప్పటి నుంచి నాకు ఏమేంటంటే, నేను 3rd క్లాస్ నుంచి నాకు ఒక బాగా గుర్తు. ఎవరైనా లేపి పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే డాక్టర్, ఇంజనీర్ ఏదో చెప్తుంటారు. సరే నేను హీరో అనేవాడిని. అదొక్కటే గుర్తు. కానీ ఆ హీరో అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. మాది చాలా చిన్న ఊరు, విజయనగరం డిస్ట్రిక్ట్, బొబ్బిలి. ఓకే. సో ఏమి నాలెడ్జ్ లేదు అసలు. హీరో అవ్వాలంటే ఏం చేయాలి, సినిమాల్లోకి ఎలా వెళ్ళాలి, మనకేం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో అలా సాగుతూ ఉంది మొత్తానికి కొంతకాలం తర్వాత. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఏంటంటే క్వాలిటీ.
ఫ్రెండ్స్లో ఏమైనా అనేవారంటే అరే గౌతమ్ గారు అయితే బాగా చెప్తారు, అరే మొన్న ఏం జరిగింది చెప్పరా అని అంటారు. సో నేను ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తాను, ఓకే. విచ్ మీన్స్ అంటే నేను చెప్పింది అందరూ బాగా వింటారు. ఎందుకు వింటారంటే మనం బాగా మాట్లాడతాం, స్పష్టంగా మాట్లాడతాం, వివరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఫస్ట్గా కావాల్సింది ఏంటంటే వాక్ చాతుర్యం. వాక్ చాతుర్యం ఉంటే ఎనీవన్ కెన్ బికమ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళ వాయిస్ బండగా ఉందా, సన్నగా ఉందా, లేతగా ఉందా, పీలగా ఉందా, అది కాదు. వాక్ చాతుర్యం బాగుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఫస్ట్ కావాల్సింది అది ప్రప్రథమం. ఓకే. మరి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీరు చిన్నప్పటి నుంచి చేసిన ప్రయత్నాలు ఏంటి అసలు? మూవీస్ ఎక్కువ చూసేవాడిని బాగా, ముఖ్యంగా వేరే లాంగ్వేజ్ మూవీస్ చూస్తూ కిందన సబ్ టైటిల్స్ కూడా. దట్స్ హౌ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. చిన్న ఊళ్ళో ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవంతా అంత పెద్ద నేర్పించేవాళ్ళు స్కూల్స్లో అంత ఉండదు. బట్ ఇంగ్లీష్ మూవీస్ చూడడం, కిందన సబ్ టైటిల్స్తో పాటు ఫాస్ట్గా పైన బొమ్మ చూడడం, కింద సబ్ టైటిల్స్ చదువుకునే దానివల్ల 2 ఉపయోగాలు ఏంటంటే, ఒకటి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ తెలుస్తాయి, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తాయి, కిందన వొకాబులరీ తెలుస్తుంది. ఏ సమయంలో ఏ వర్డ్ యూజ్ చేయాలి మనకి చాలా ఏంటంటే, ఓహో ఈ వర్డ్ మీనింగ్ ఇదా అని అక్కడ సిచ్యువేషనల్గా మనకు అర్థం అవుతుంది. అందుకనే సబ్ టైటిల్స్ చూడమని నేను కూడా అందరికీ చెప్తా ఉంటాను. సబ్ టైటిల్స్ చూడండి, మీకు వొకాబులరీ ఎక్కువ వస్తుంది, చాలా వరకు మీనింగ్స్ తెలుస్తాయి అని అంటూ ఉంటాను. ప్రొనౌన్సియేషన్ కూడా వాళ్ళు ఎలా పలుకుతున్నారు అనే ప్రొనౌన్సియేషన్ తెలుసు. దేర్ ఆర్ ఒక కామన్ మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యాలెట్ పార్కింగ్ అంటారు, ఇట్స్ కాల్డ్ వ్యాలే. అలాగే మనం పర్స్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ వాలెట్కి వ్యాలెట్ అని చదువుతారు చెప్పేటప్పుడు. వ్యాలెట్ నీ వ్యాలెట్ ఏది అని అంటే, బట్ ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ వాలెట్. అలాగే పార్కింగ్ దగ్గరికి చూసి వ్యాలే, బొకే అనాలి, బట్ బొకేట్ అంటారు. సో అంటే చిన్న తప్పులు మనం వాడుక భాషలో ఇట్లాంటి. బట్ ఇలాంటి మూవీస్ ఇవన్నీ చూడడం, సబ్ టైటిల్స్ ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మనకి కొంచెం బాగా గ్రామర్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది. మనం 10 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనం బాగా ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాం అంటే మనకే ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఓకే. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేశా. మరి ఈ ప్రయాణంలో హీరో అవ్వాలని వచ్చిన వాళ్ళు హీరో అయ్యారా? హీరో అంటే తెర మీద హీరో అవ్వలేకపోయానేమో, కానీ తెర వెనుక ఒక యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా, లేకపోతే వాయిస్ ఆర్టిస్ట్గా, వాయిస్ యాక్టర్గా హీరో అయ్యాననే అనుకుంటున్నాను. బట్ ఇంకా ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. లైఫ్ ఒక రోజు అయిపోదు కదా, అలా కంటిన్యూస్గా జర్నీ సాగుతూ ఉండాలంతే. ప్రతి ఒక్క ఎవరి కథకు వాళ్ళే హీరో. అది మాత్రం నిజమే. అవును. కానీ మరి తెర మీద హీరో అవ్వాలని మరి సినిమాల్లో ప్రయత్నాలు కానీ, లేకపోతే ఎక్కడైనా యాక్ట్ చేసిన సినిమాలు కానీ ఏమన్నా ఉన్నాయా? లేదు, మూవీస్ అయితే ఏమీ యాక్ట్ చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో నేనున్నాను అని ఒక సినిమా వచ్చింది, నాగార్జున గారు. అందులో ఏదో జనకాల జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటాను, అలా కనబడుతూ ఉంటాను అంతే. తప్పించి ఏ పాయింట్లో, ఏ సీన్లో అసలు గుర్తులేదు. ఏదో ఒక సీన్లో హీరోయిన్కి ఏదో సమ్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో నువ్వు సెలెక్ట్ అయ్యావని కాల్ వస్తుంది. అతను వెళ్ళి ఆ అమ్మాయికి అనౌన్స్ చేస్తారు, అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ టైంలో స్క్రీన్ మీద ఇట్రా బాబు, ఇటెళ్ళు బాబు అని చెప్పారు. ఇలా ఉంటుందా అని ఫస్ట్ షూటింగ్ అదే అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు యాక్ట్ చేయలేదు నేను. మరి విజయనగరం బొబ్బిల్లో పుట్టిన వాళ్ళు మీరు, మరి మీ ప్రయాణం హైదరాబాద్ వరకు ఎలా సాగింది? ఇక్కడే వచ్చి సెట్ అయిపోవాలి ఇదే లైఫ్ అని ఎప్పుడు నేను ఇలా చేయాలి అలా చేయాలని ముందుగా ప్లానింగ్ చేసుకోలేదు. లైఫ్ దారులు అలా చూపించింది. ఈ ద్వారం తెరుచుకుంది, ఆ ద్వారం తెరుచుకుంది, అట్లా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోయాను. నాకు స్కూలింగ్ లైక్ ఎల్కేజీ నుంచి 8th క్లాస్ వరకు బొబ్బిలిలో చదువుకున్నాను. తర్వాత దెన్ ఐ మూవ్ టు వైజాగ్, హాస్టల్లో చదువుకున్నా. అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు అందరూ కలిసి చదువుకోవడం. సో ఆ ఎక్స్పోజర్ రావడం వల్ల ఏంటంటే కొంచెం హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. ఒరియా లైట్గా అర్థమయ్యేది. సో అలా మెల్లమెల్లగా లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్నాను. దాని తర్వాత మెల్లగా అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, ఏంటి పాటలు పాడడం ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది చదువుతూ ఇది. బట్ ఎక్కడ చదువు మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. బికాజ్ నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదివా. దాని తర్వాత బయోటెక్నాలజీ చదివి దాని తర్వాత మాస్టర్స్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశా. దాని తర్వాత మాస్టర్స్ ఇన్ ఆడియో ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశాను. దాని తర్వాత ఎంబీఏ హెచ్ఆర్ చదివాను. ఇవన్నీ కూడా కోర్సెస్ అంటే ప్యారలల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ వరకు కంటిన్యూస్గా చదివాను. మిగతా ఇప్పుడు తర్వాత 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కూడా నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసుకుంటూ ఉన్నాను. సో ఒక పక్కన చదువు అయిపోతుంది, ఇంకో పక్కన కెరియర్ కూడా అయిపోతుంది. సో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నేను వైజాగ్లో ఉన్నప్పుడు, గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఇందాక నేను చెప్పాను బాగా మాట్లాడతారు అని. సో దెన్ ఐ థాట్, వై డోంట్ ఐ చూస్ దిస్ మాట్లాడడం యాజ్ మై కెరియర్. దెన్ ఐ ఎంటర్డ్ రేడియో మిర్చి. 600 మంది ఆడిషన్స్కి వచ్చారు వైజాగ్ రేడియో మిర్చి ఆడిషన్స్కి. కొత్తగా అప్పుడే ఛానల్ పెట్టారు వైజాగ్లో, 2007 ఐ గెస్. సో అప్పుడు 600 మందిలో 6గురిని సెలెక్ట్ చేశారు. 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఆ 2 అబ్బాయిలే నేను ఒకడిని.
ఏం తెలీదు. మొత్తం అక్కడే రేడియో మిర్చిలో ఫస్ట్ టైం ట్రైనింగ్ అయ్యాను. మైక్ మేనర్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడాలి, లైవ్ కదా, ఎవ్రీథింగ్ ఇస్ లైవ్. ఒక్కసారి మనం నోటి నుంచి మాట చెప్పే సారీ అని అనడానికి లేదు. సో లైవ్ కాబట్టి న్యూస్ రీడింగ్ అండ్ రేడియో యాంకరింగ్ ఇవన్నీ కూడా, రేడియో జాకింగ్ ఇదంతా కూడా చాలా టఫ్ జాబ్. అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి. కాల్ చేసినోడు ఎలా మాట్లాడతారో తెలీదు, దాన్ని మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ అక్కడ నేర్చుకున్నా. దెన్ అక్కడ 3 years వర్క్ చేశాను యాజ్ అ రేడియో జాకీ. దాని తర్వాత iNews అనే ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి యాంకర్గా వర్క్ చేశాను. 5 years వర్క్ చేశాను. దాంతోపాటు ప్యారలల్గా 2011 ఇస్ ద ఇయర్ where I entered into this dubbing field. సో అప్పుడు దీన్ని ఒక సెకండరీ కెరియర్గా నేను పెట్టుకున్నా, ఈ డబ్బింగ్ ప్యాసివ్ ఇన్కమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, అట్లానే. సో నేను 2011 నుంచి 2014 డిసెంబర్కి దెన్ ఐ థాట్ ఓకే, నాకు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి, కంటిన్యూస్గా చేసుకుంటున్నాం, దీన్నే మనం మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా లేకపోతే మెయిన్ కెరియర్గా దీన్నే ప్రొఫెషన్గా ఎంచుకుందాం అని చెప్పేసి ఐ స్టాప్డ్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్. దాని తర్వాత డబ్బింగ్లోకి వచ్చేసాను. బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, కంటిన్యూస్గా వర్క్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇయర్స్ ఆర్ పాసింగ్ బై. చెప్తున్నా కదా, నేనేది ప్లాన్ చేసుకోలేదు, రకరకాల ద్వారాలు తెలుసుకుంటున్నాయి. ఏం లేదు, తెరుచుకుంటా ఉంటే మనం వెళ్ళాలి అంతే లోపలికి. కానీ ఈ వాయిస్ ఆర్టిస్ట్గా మీ జర్నీ అనేది స్టార్ట్ అయిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, కానీ సో ఒకటి బాగా గుర్తుంటే, ఆ మా టీవీ పెట్టామంటే దానికి సంబంధించేది ఏది వచ్చినా కానీ ఓకే కళ్ళు మూసుకొని గౌతమ్ వాయిస్ కదా అని చెప్పేసి ఈజీగా అలా అయిపోయింది. ఎట్లా బ్రో అసలు అక్కడ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? మా టీవీలో నా ఎంట్రన్స్ ఎలా అయిందంటే, మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది, నాగార్జున గారిది. సో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రోమోస్ అండ్ IVRS కంటెంట్, ఎందుకంటే అది సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా, ప్రిలిమినరీ ప్రాసెస్ అంతా కూడా, ఫిల్టరేషన్ అంతా IVRSలోనే అయిపోతుంది. సో నాగార్జున గారు ఎట్లాగైతే క్వశ్చన్స్ అడుగుతారో అట్లాగే IVRS కంటెంట్లోనే బోల్డ్ అని క్వశ్చన్స్ చేసుకొని అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే ప్లేసెస్ దగ్గర నుంచి ఓన్లీ ఫోన్లోనే అయిపోతుంది ఇంటర్వ్యూ. ఓకే, అందరికీ ఎవరికి ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తాయి. సో అలాగే ఆప్షన్స్ వస్తాయి, వాళ్ళు దాన్ని ABCD అని సెలెక్ట్ చేసుకుంటారు, సగం మంది అక్కడే ఫిల్టర్ అయిపోతారు. అలా రౌండ్స్ అని చేస్తారు. సో దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ టు ద కంటెస్టెంట్స్. సో వాళ్ళకి IVRSలో క్వశ్చన్స్ అన్ని అడగడానికి ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్ కోసం చూస్తూ ఉంటే, అప్పుడు కూడా బోల్డ్ అండ్ ఫిల్టరేషన్ అయిన తర్వాత లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను. సో దట్స్ వెన్ ఐ గాట్ entered into Ma TV as a voice artist, and till date I'm working with associated with Star Ma network. Now it's become Disney network. కానీ ఈ జర్నీ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 12-13 years ఈజీగా అయింది కదా. మా టీవీ అంటే ఆ వాయిస్లలో ఆల్ అడ్వర్టైజ్మెంట్స్, యూ నేమ్ ఇట్, దట్స్ మై వాయిస్. ఆల్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రోమోస్ ఇవన్నీ కూడా నేనే చెప్తా. IVRS కంటెంట్ కానీ, నాట్ ఓన్లీ మా టీవీ, హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఆల్సో. బేసికలీ అంటే స్టార్ స్పోర్ట్స్ అంటే అందరూ కామెంటరీ మీరే చెప్తారా అంటారు. నేను కామెంటరీ అస్సలు నేను చెప్పను, నాకు స్పోర్ట్స్ మీద మరీ అంత పట్టు లేదు. బట్ ఓన్లీ ప్రోమోస్ కంటెంట్, అంటే జరగబోయే మ్యాచెస్ గురించి, లేకపోతే జరిగిపోయిన మ్యాచెస్ గురించి హైలైట్స్, జరగబోయే మ్యాచెస్ గురించి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ప్రోమోస్ వస్తుంటాయి. మ్యాచ్ మధ్యలో ఏంటంటే టైం బ్రేక్స్ ఉన్నప్పుడు ఫిల్లర్స్ ఉంటాయి అనమాట. ఆ ఫిల్లర్స్ ఇవన్నీ వాయిసెస్ గురించి చెప్తుంటారు. అంటే పలానా పర్టికులర్ ప్లేయర్ ఈ వాళ్ళ కెరీర్ ఎలా సాగిందని దాని గురించి ఒక AV లాగా ప్లే చేస్తుంటారు. సో అలాంటి వాటన్నిటికీ నా వాయిస్ చెప్తాను. దట్స్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు. రీజనల్ లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది స్టార్ స్పోర్ట్స్. అలా అంటే ఒక్కసారి ఆ వాయిస్ ఏంటంటే మా టీవీలో చెప్పే వాయిస్ అండ్ అలాగే స్టార్ స్పోర్ట్స్లో చెప్పే వాయిస్ ఒకసారి చెప్తారా? మీరు రెగ్యులర్గా మా టీవీలో యాడ్స్ వింటూ ఉంటారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా యాడ్స్ వస్తుంటాయి, ఇలా ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 8 సమర్పిస్తున్న వారు కోల్గేట్ స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి, రియల్ మ్యాంగో డ్రింక్, కో ప్రెజెంటెడ్ బై Oppo F17 Pro, ఫ్లాంటెడ్ యువర్ వే, స్కందాంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భావితరాలకు బంగారు నమ్మకం, పవర్డ్ బై GRB నెయ్యి, పూసగా అమ్మ చేసిన నెయ్యి లాగానే, పంకజ్ కస్తూరి, బ్రీత్ ఈజీ, కస్వా సిద్ధం ఈజీగా, హైజీన్ పార్ట్నర్ హైజీనిక్స్, కేవలం రక్షణ కాదు సూపర్ రక్షణ, స్పెషల్ పార్ట్నర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, ఒక కప్పుకు 12 కప్పులు, MTR బ్రహ్మాండమైన రుచికి మీ రహస్యం, పారగాన్ ఫుట్వేర్, పారగాన్ ఇండియా ఎక స్టైల్, కిచెన్ అప్లయన్సెస్ పార్ట్నర్ ప్రీతి జోడియాక్ 2.0, ప్రతిరోజు ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం, కాస్మెటిక్ పార్ట్నర్ లిప్ కలర్ ఫ్రీ విత్ ఐటెక్స్ డాజ్లర్ ఐలైనర్ పెన్, ఇన్ అసోసియేషన్ విత్ TVS Apache సిరీస్, ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వెరీ వెరీ లైట్. ఇప్పుడు ప్యాట్నీ సెంటర్లో చందన బ్రదర్స్, అశ్విని హెయిర్ ఆయిల్ కంట్రోల్స్ హెయిర్ ఫాల్, డాబర్ హనీ హైయర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్. షాపింగ్ మాల్స్కి యాడ్స్ ఇలా ఉంటాయి.
మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు సూర్యాపేటలో. మహానగరాల ఫ్యాషన్ మీకు మరింత చేరువలో. ప్రముఖ సినీ తార రాశి ఖన్నా గారిచే జూలై 12న గొప్ప శుభారంభం. సకుటుంబ సమేతంగా విచ్చేయండి. అదిరే ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్, SBI బ్యాంక్ పక్కన, విజయవాడ హైవే, సూర్యాపేట్. ఈ వాయిస్ ఆర్టిస్ట్గా మీరు ఎంటర్ అయిన తర్వాత నుంచి ఓన్లీ మీరు ఈ ఒక్క సెక్టర్కే మాత్రం పరిమితం కాలేదు. డిఫరెంట్ మల్టిపుల్ జోనర్స్లో కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది కదా. ఇంకా ఏమేమి చేస్తుంటారు మీరు? బేసికలీ నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో మూవీస్ చెప్తా ఉంటాను. ఓకే. అవి తెలుగు మూవీస్ అవ్వచ్చు, లేకపోతే తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు, ఇలాగా డబ్డ్ మూవీస్ అయినా. ఇప్పటి వరకు 850+ మూవీస్లో నేను వర్క్ చేశాను. అందులో హీరోస్కి చెప్పినవి అయితే మోర్ దెన్ 300 ఫిలిమ్స్ అయితే నేను హీరోస్కి, అచ్చంగా హీరోలకి చెప్పినవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ మూవీ. ఓకే. అలాగే టీవీ సీరియల్స్లో కూడా స్ట్రైట్ తెలుగు టీవీ సీరియల్స్, అలాగే హిందీ టు తెలుగు, తమిళ్ టు తెలుగు, మలయాళం టు తెలుగు సీరియల్స్ కూడా ఉంటాయి కదా. సో వాటికి కూడా డబ్బింగ్ చెప్తా ఉంటాను. మోర్ దాన్ 65 సీరియల్స్కి హీరోస్కి నేను డబ్బింగ్ చెప్పాను. బాగా పేరు తెచ్చిన సీరియల్స్ ఏంటి అంటే చిన్నారి పెళ్లి కూతురు, ఇంతకుముందు వచ్చేది 5 years నడిచింది. చిన్నారి పెళ్లి కూతురు, అందులో హీరో జగదీష్కి నేనే డబ్బింగ్ చెప్పా. నువ్వు చిన్నారి పెళ్లి కొడుకువా? దాని తర్వాత రీసెంట్ టైమ్స్లో కూడా మనకి ఎంతో పాపులర్ అయిన ఈటీవీ ఛానల్లో సద్గురు సాయి సీరియల్ అనమాట. సాయిబాబా వారికి నేనే డబ్బింగ్ చెప్పాను. ఫ్రమ్ యంగ్ స్టేజ్ టు బాబా వారు సమాధి అయిపోయేంత వరకు కూడాను దాదాపు 1550 ఎపిసోడ్లు నేను సాయిబాబాకి డబ్బింగ్ చెప్పడం అనేది నాకు నిజంగా చాలా గొప్ప వరంగా భావిస్తాను. ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఎలా మేనేజ్ చేశారు? అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ అలా ముసలి వాళ్ళు అయిపోయి బాబా గారు సమాధిలోకి వెళ్ళేంత వరకు అంటే అక్కడ వాయిస్ కూడా మాడ్యులేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా చూపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా బ్లెస్సింగ్ అనే చెప్తా. ఎందుకంటే నేను చెప్పగలిగాను అంటే నాకు నమ్మకం లేదు. బట్ జస్ట్ బ్లైండ్ బిలీఫ్తో మనం చెప్పగలం అనుకొని ఇంకా ఆర్టిస్ట్ని చూస్తూ అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా ఓకే మనం ఫీల్ అవుతూ బాబాయే నా చేత పలికిస్తున్నారు అన్నట్టుగా నేను ఫీల్ అవుతూ చెప్తాను. అది పర్ఫెక్ట్గా అట్లా సింక్ అయింది. అందుకనే 5 సంవత్సరాలు నడిచింది ఆ సీరియల్. ఎన్ని ఎపిసోడ్స్? 1500 ఎపిసోడ్స్ ప్లస్ అయింది. యా. సో అదొకటి టీవీ సీరియల్స్. అలాగే వెబ్ సిరీస్ చెప్తా ఉంటాను. లైక్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, వీటన్నిటిలో, MX ప్లేయర్, వీటన్నిటిలో వెబ్ సిరీస్ వస్తుంటే వాటికి కూడా వాయిస్ చెప్తా ఉంటాను. అలాగే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్, హిస్టరీ, ఇలాంటి ఛానల్స్ ఉంటాయి కదా, వాటికి బ్యాక్గ్రౌండ్ నరేషన్స్, వాయిస్ నరేషన్స్, అవి కూడా వాయిస్ చెప్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే రేడియో యాడ్స్, టీవీ యాడ్స్, అవి కూడా చెప్తూ ఉంటాను. టిల్ నౌ ఐ హ్యావ్ గివెన్ మై వాయిస్ ఫర్ మోర్ దాన్ 5000 యాడ్స్. యాడ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ యాడ్స్? ఆల్ అంటే లైక్ యూ నేమ్ ఇట్ బ్రదర్. ఐ వర్క్డ్ విత్ ఎవ్రీథింగ్. లైక్ రేడియో యాడ్స్ కానీ, లైక్ షాపింగ్ మాల్స్ యాడ్స్ కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది, లేకపోతే ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, లేకపోతే సీఎం గారు వచ్చారు, ఇట్లా ఇది ఓపెనింగ్ చేస్తున్నారు, రిబన్ కటింగ్ చేస్తున్నారు, కొత్త పథకం చేస్తున్నారు, వీటన్నిటి గురించి ఐ వర్క్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్, నాట్ హిందీ, ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రెండింటికి చెప్తా ఉంటాను. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి చెప్పాను. అలాగే కార్పొరేట్ వాయిస్ ఓవర్స్, కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ట్యూటోరియల్స్ ఉంటాయి. అలాగే ఈ ట్యూటోరియల్స్, బైజూస్ అనే ఒక యాప్ ఉంది. సో చిన్న పిల్లలకి 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, నేను నా వాయిస్ చెప్తా ఉంటాను అన్నమాట. సో ఈ ట్యూటోరియల్స్ అంటారు అట్లాంటివి. సో వాటికి వర్క్ చేశాను. అలాగే షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే ఏదైనా బ్రాండ్స్కి కానీ, వీటన్నిటికీ వాయిస్ చెప్పాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఈషా ఫౌండేషన్, ఓకే, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు కోయంబత్తూర్లో ఉంటారు. సో ఆయన ఇంగ్లీష్లో ప్రసంగాలు చెప్తూ ఉంటారు. సో ఆ స్పీచెస్ అన్నీ ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లోకి డబ్బింగ్ అవుతూ ఉంటాయి. సో తెలుగులో ఇద్దరు ఆర్టిస్టులు చెప్తారన్నమాట అఫీషియల్గా. ఒకటి నేను, ఇంకోటి మహేశ్వర్ మంత్రవాది అని, ఈజ్ అ రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. ఆయన వాయిస్ చెప్తా ఉంటారు, ప్లస్ నేను కూడా వాయిస్ చెప్తాను ఫర్ సద్గురు హిమ్సెల్ఫ్. ఆయన ఇంగ్లీష్లో చెప్పిన వాయిసెస్కి మేము తెలుగులోకి డబ్బింగ్ చెప్తా ఉంటాం. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కార్టూన్స్, యానిమేషన్ సిరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి కూడా చెప్తాను. డిస్నీ XD అనే ఛానల్ ఉంటుంది, అందులో చిన్న కార్టూన్స్ ఉంటాయి. సో ఆ కార్టూన్స్ కూడా నేను వాయిస్ చెప్తూ ఉంటాను. అంటే ఇప్పుడు తెలుగులో కొన్ని కార్టూన్స్ మనం చూస్తూ ఉంటాం, ఏంటంటే ఆ పేర్లు కూడా సరిగ్గా ఐడియా రావట్లేదు బ్రో. షిన్చాన్ అని చెప్పేసి, డోరేమాన్, ఇవన్నీ యాక్చువల్లీ మ్యాక్సిమం చెన్నైలో జరుగుతాయి ఇవన్నీ. బట్ దేర్ ఆర్ అదర్ సిరీస్ ఆల్సో, ద అదర్ సిరీస్ ఆఫ్ కార్టూన్స్ ఆల్సో మన హైదరాబాద్లో జరిగేవి. బట్ మ్యాక్సిమం మెయిన్ ప్రైమ్ సిరీస్ అన్నీ కూడాను చెన్నైలో జరుగుతాయి. చెన్నైలో ఉండే తెలుగు ఆర్టిస్టులు తెలుగులోను మరియు తమిళ్లోను రెండిట్లో వాళ్ళే చెప్పేస్తారు. ఓకే. కొన్ని దానికైతే యూ విల్ టేక్ ఇట్ అన్న. యా.
ఓకే, ఇప్పుడు సినిమాల పరంగా ఒకసారి వచ్చామంటే సినిమాల్లో మీరైతే ఇప్పటివరకు 800+ మూవీస్కి చెప్పారు. Yeah. ద ఫస్ట్ మూవీ డబ్బింగ్ చెప్పింది ఎవరికి, ఏంటది? ఫస్ట్ మూవీ ప్రామినెంట్గా పలానా క్యారెక్టర్ అని కాదు, అంటే ఫస్ట్లో అందరికి డైరెక్ట్గా హీరో క్యారెక్టర్స్ ఇవ్వరు కదా. సో దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట ఇన్ డబ్బింగ్. ఓకే. క్రౌడ్ వర్క్, బేసిక్ క్రౌడ్ వర్క్, దాని తర్వాత బిట్ వర్క్, దాని తర్వాత స్మాల్ క్యారెక్టర్, తర్వాత బిగ్ క్యారెక్టర్, దాని తర్వాత పైన ఇంక లాస్ట్ హీరో, హీరోయిన్, విలన్. ఓకే. దీస్ ఆర్ ద కేటగిరీస్. ఈ డబ్బింగ్ యూనియన్లో వాళ్ళు అలా కేటగిరీస్ చేస్తారు. సో ఫస్ట్ ఎవరైనా క్రౌడ్ వర్క్ చేస్తారనమాట, జస్ట్ టు అండర్స్టాండ్ అసలు ఒక సినిమాకి డబ్బింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని చేసి. సో ఫస్ట్ ఫిలిం వాజ్ దూకుడు మూవీగా. దూకుడు సినిమాలో ఒకటే డైలాగ్, ఆ సినిమాలో నేను చెప్పింది అంటే శంకరన్న జిందాబాద్ అని అంతే, అందరు కలిసి అరవాలి గట్టిగా. సో అట్లా అంటే అదే క్రౌడ్. సో ఇలా చిన్న చిన్న అలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి చూడు, బస్ డ్రైవర్, ఆటో డ్రైవర్, అమ్మా చిల్లర తీసుకోమ్మా, ఇట్లా చిన్న చిన్న అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి కదా స్పార్క్ లాగా, అవన్నీ క్రౌడ్ వర్క్స్లోకి వస్తాయి అన్నమాట. బిట్ వర్క్స్ అంటే ఏంటంటే జస్ట్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక 4-5 సీన్లు వచ్చాడు, అలాంటివి బిట్ వర్క్స్. ఫస్ట్ క్రౌడ్ వర్క్ అలవాటు అయిన తర్వాత బిట్ వర్క్స్ చేయిస్తారు. కొంచెం బాగానే చెప్తున్నాడు అనుకున్నప్పుడు అప్పుడు మనకి కొంచెం స్మాల్ క్యారెక్టర్స్ పిలుస్తారు, ఒక 6-7 సీన్లు అట్లాగా. నెక్స్ట్ బిగ్ క్యారెక్టర్స్ పిలుస్తారు, ఒక 15 సీన్లు అలా ఉండేవాడు. ఇక దాని తర్వాత లీడ్ రోల్స్ అంటే హీరో, హీరోయిన్, విలన్, ముగ్గురు. సో అలాగా చెప్పాను. మా డబ్బింగ్ ఇన్ఛార్జెస్ ఆర్ ఎలా డబ్బింగ్ కోఆర్డినేటర్స్ అంటారు, డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అంటారు, డబ్బింగ్ డైరెక్టర్స్ అంటారు. సో వాళ్ళ సహాయంతో మనం ఒక్కొక్కరికి మనకు ఒక అవకాశం ఇస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు మనకి జస్ట్ ఒక దారి చూపిస్తారు అంతే. డబ్బింగ్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యారెక్టర్, ఒక హీరోకి డబ్బింగ్ చెప్పాలి, నాలాగా ఇంకొక 2-3 వాయిస్ ఆర్టిస్ట్ని కూడా పిలుస్తారు. సో దేర్ ఈస్ అ ప్రాసెస్, వాయిస్ టెస్ట్, వాయిస్ ఆడిషన్. ప్రతి సినిమాకి వాయిస్ ఆడిషన్. ఇట్ డస్ నాట్ మీన్ ఓహో నేను చెప్పలేను ఇది నీకు ఇప్పుడు ప్రతిదానికి టెస్ట్ అని. ఈ రోజు కూడా నేను ఇన్ని సినిమాలు చెప్పినా మళ్ళీ నేను వాయిస్ ఆడిషన్కి అటెండ్ అవ్వాలి. ప్రతి సినిమాకి వాయిస్ ఆడిషన్ ఉంటుంది. ఎందుకు చేస్తారు అని అంటే, ఇప్పుడు మీరు హీరోగా యాక్ట్ చేశారనుకోండి, మీరు ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంది, నా వాయిస్ మీ బాడీ లాంగ్వేజ్కి సెట్ అవుతుందా లేదా, మీ మ్యానరిజంకి సెట్ అవుతుందా లేదా అది చూస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వాయిస్. నేను ఇందాక అదే అన్నాను, వాయిస్ అందంగా ఉండడం కాదు, మీరు చెప్పగలగాలి, మాడ్యులేషన్స్ చెప్పగలగాలి. సో మీరు రగ్డ్ క్యారెక్టరా, లేకపోతే పిరికి వాళ్ళలాగా చేస్తున్నారా, లేకపోతే కొంచెం సైకాటిక్గా ఉన్నారా, మీరు ఎలా చేశారో మీ బాడీకి తగినట్టుగా మ్యాచ్ అయ్యే విధంగా చెప్పగలగాలి. సో ఈ 3-4 ఆర్టిస్టులు ఎవరైతే వాయిస్ ఆడిషన్కి వస్తారో, ఎవరు సూట్ అయితే వాళ్ళతో కంటిన్యూ చేస్తారు. అంటే మీరు చెప్పిన ఫస్ట్ హీరో ఎవరు? ఫస్ట్ హీరో ఫస్ట్ ట్రాక్ డబ్బింగ్ చెప్పాను సిద్ధార్థ్ గారికి, జబర్దస్త్ అనే సినిమా. ఓకే. హీరో సిద్ధార్థ్ గారికి, నందిని రెడ్డి గారి డైరెక్షన్. ఎస్, కరెక్ట్. సో ఆవిడ దగ్గరుండి అప్పుడు చెప్పించుకున్నారు. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇలా ఉంటుందా, ఓకే దెన్ ఓకే ఇలా చెప్పాలి అని అప్పుడు అర్థమైంది. సో ఎందుకంటే హీరోస్కి వాళ్ళు ఆల్రెడీ ప్రామినెంట్ హీరోస్, వాళ్ళు ఎన్నో సినిమాలు మనం చూసుంటాం. సో వాళ్ళ మ్యానరిజంకి మ్యాచ్ చేయడం అంటే ఇట్స్ ఎ టఫ్ జాబ్. ఇట్ వాజ్ ఎ టఫ్ జాబ్ ఫర్ మీ దెన్, బట్ నౌ ఇట్స్ ఈజీ ఫర్ మీ. సో అలా చెప్పుకుంటూ వెళ్ళాను. బట్ నాకు ప్రామినెంట్గా ఎక్కువగా నేను చెప్పిన ఫహద్ ఫాజిల్ గారి ఫిలిమ్స్కి ఒక 5 ఫిలిమ్స్ నేను డబ్బింగ్ చెప్పాను, ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ పుష్ప. పుష్ప 1 and 2 ఆయనే ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. బట్ అదర్ దాన్ దట్ ఫస్ట్ ఫిలిం ఇన్ టాలీవుడ్ బాగా హిట్ అయిన సినిమా అంటే కోవిడ్ టైంలో వచ్చింది ట్రాన్స్ అనే సినిమా. అసలు మెస్మరైజింగ్ ఫిలిం. ఆయన యాక్టింగ్ స్కిల్కి కానీ ఆ సినిమాతోనే మొత్తం తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఫ్యాన్స్ అయిపోయారు ఆయనకి. ట్రాన్స్, దాని తర్వాత విక్రమ్, కమల్ హాసన్ గారు అండ్ ఫహద్ ఫాజిల్ గారు చేశారు విక్రమ్ ఫిలిం. అందులో ఫహద్ ఫాజిల్ గారు చెప్పాను. దాని తర్వాత జ్ఞాన్ ప్రకాశన్, నా పేరు ప్రకాష్ అని ఒక ఫిలిం వచ్చింది, అది కూడా మలయాళం టు తెలుగు. దాని తర్వాత ధూమం, ఇట్స్ అ కన్నడ ఫిలిం, హొంబళే ఫిలిమ్స్ వాళ్ళది ధూమం, అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. అందులో కూడా ఫహద్ ఫాజిల్ గారికి చెప్పాను. దేర్ ఇస్ 1 more మూవీ ఆల్సో. అలా మొత్తం ఒక 5 ఫిలిమ్స్ నేను ఫహద్ ఫాజిల్ గారికి చెప్పడం జరిగింది. ఫహద్ ఫాజిల్ గారు అక్కడ కనిపించారంటే ఆ సినిమాకి ట్రాక్ తెలుగులో అంటే మీరే, ఆ వాయిస్ మీదే అయిపోతుంది. ఓకే. అండ్ ఆ తర్వాత అంటే బ్రో ఇంకా నెక్స్ట్ ఎక్కువ మీరు అన్న దాంట్లో కూడా ఈ ట్రాక్ వాయిస్ అనేది కూడా అంటున్నారు కదా, ఏంటది యాక్చువల్గా? ట్రాక్ వాయిస్ అంటే ట్రాక్ డబ్బింగ్, మెయిన్ డబ్బింగ్ అండ్ ట్రాక్ డబ్బింగ్ 2 రకాలు ఉంటాయి. సో ట్రాక్ డబ్బింగ్ అంటే అందరికీ అర్థం అవడం కోసం సింపుల్గా చెప్తే, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు అనుకోండి, ఆయన వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి అనుకుని ఉంటారు కదా ఒక సాంగ్. సో మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేదంటే ఎవరైనా వాళ్ళ టీంలో ఉన్న సింగర్స్ కానీ ఫస్ట్ ఒక ట్యూన్ పాడేయాలి కదా, అంటే ఒక మోడల్ పేపర్ లాగా దానికి ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి. సో అట్లాగా ట్రాక్ డబ్బింగ్ అంటే ఏంటంటే
ఆ హీరోకి ఫస్ట్ మేము ఆల్రెడీ యాక్ట్ చేసిన సినిమానే, ఇప్పుడు తండేల్ అనే సినిమా ఉంది, అందులో నాగ చైతన్య గారికి ట్రాక్ డబ్బింగ్ నేను చెప్పాను. సో ఎందుకు నాగ చైతన్య గారు చెప్పుకోలేరా డబ్బింగ్ అని అంటే చెప్పుకోగలుగుతారు, బట్ ఇక్కడ ఏమవుతుందని అంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. మూవీ షూటింగ్ అయ్యేటప్పుడు బాడీ మైక్స్ ఉంటాయి, బూమ్ స్టిక్ మైక్ ఉంటుంది, లేకపోతే సరౌండింగ్ ఎక్కడో దగ్గర మైక్ పెడతారు, కొన్నిసార్లు మైక్ పెట్టడానికి కూడా అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఆడియో రికార్డ్ అవ్వదు, బట్ దే హ్యావ్ ద స్క్రిప్ట్. అప్పుడు ఏంటంటే వెనకాల నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వడానికి కుదరకపోవచ్చు. ఆ టైంకి వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు అక్కడ లాంగ్ షాట్ లో ఉందనంటే. సో వాళ్ళ లిప్కి తగ్గట్టుగా అక్కడ ఏం డైలాగ్ చెప్పాలి మనం మ్యాచ్ చేస్తూ ఫస్ట్ మనం డబ్బింగ్, ఒక ట్రాక్ డబ్బింగ్ చెప్పాలి. చాలా రోజులు అయిపోతుంది కదా షూటింగ్ చేసుకున్నప్పుడు, ఏం చెప్పారు మర్చిపోతారు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకొని ఒక ఫ్రేమ్ లాగా అనమాట, ఆ డైలాగ్ కదా, రైట్ టేక్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తారు. ఇట్స్ జస్ట్ లైక్ వాళ్ళకి ఒక నమూనా లాగా ఏర్పరుస్తాం అనమాట. అదర్ దాన్ దట్ దేర్ ఇస్ వన్ మోర్ టెక్నికల్ రీజన్ ట్రాక్ డబ్బింగ్ చెప్పడానికి. ఎందుకంటే హీరో హీరోయిన్ వాళ్ళే వాయిస్ చెప్పాలి అంటే వాళ్ళు సినిమా డబ్బింగ్ అందరిది అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి చెప్పుకుంటారు అట్ దేర్ అవైలబుల్ టైమింగ్ ఆర్ లీజర్ టైమింగ్, బికాజ్ వాళ్ళు వేరే సినిమాకి కమిట్ అయి ఉంటారు, ఆ షూటింగ్లో బిజీ ఉంటారు. ఇన్ ద మీన్ వైల్ ఒక బీజిఎం అంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, రీరికార్డింగ్, వీటన్నిటికి స్క్రీనింగ్ ఇవన్నీ చేసుకుంటారు కదా. వీటివన్నీ చేయాలంటే అందరూ డబ్బింగ్ అయిపోతే ఓన్లీ హీరో హీరోయిన్ చెప్పకపోతే బాగోదు కదా. సో అప్పుడు హీరోకి ఒకరు ట్రాక్ డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పిస్తారు, హీరోయిన్కి కూడా అట్లాగే చెప్పిస్తారు. సో పిక్చర్ అని చూసుకుంటారు, దాని తగ్గట్టుగా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్. సో అలాగే టెక్నికల్ రీజన్ అది కూడా ఉంటుంది అన్నమాట. దట్స్ కాల్డ్ ట్రాక్ డబ్బింగ్. అయితే ఇది నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పిన తర్వాత హీరో గారు వస్తారు, వాళ్ళు చెప్పేస్తారు, అయిపోయిన తర్వాత దట్ డబ్బింగ్ ట్రాక్ విల్ బి డిలీటెడ్, సమాప్తం, ఇంకెవరికి తెలియదు. నేను చిరంజీవి గారికి చెప్పానన్నా లేకపోతే రవితేజకి చెప్పానన్నా, నీ ఇంట్లో చెప్పినా కానీ దానికి ఎక్కడ సాక్ష్యం ఉండదు. సో అట్లా నేను ట్రాక్ ఆల్మోస్ట్ రీసెంట్గా అయితే మంచి గుడ్ ఫిలిమ్స్ అన్నిటికీ, గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్ గారికి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను, అండ్ తండేల్ మూవీలో చెప్పాను. అంటే అందులో ఏంటంటే ఇంకోటి స్లాంగ్ కూడా ఉంటుంది బ్రదర్. తండేల్ ఫిలింలో ఏంటంటే శ్రీకాకుళం స్లాంగ్. సో ఐ కేమ్ ఫ్రమ్ బొబ్బిలి. సో బొబ్బిలి, విజయనగరం, అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇవన్నీ పక్కన కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లాంగ్స్ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి అన్నేళ్ళు అక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ మీద కొంచెం పట్టు ఉంటుంది, ఈజీగా పట్టేస్తారు. సో అలాగే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అంటే ఆంధ్ర కింగ్ తాలూకా, రామ్ పోతినేని గారు హీరో, అందులో ఏంటంటే గోదావరి స్లాంగ్. సో ఆయనకి ఆ స్లాంగ్ లో ట్రాక్ డబ్ చెప్పడం జరిగింది. రీసెంట్ గా తెలుసు కదా, ఇప్పుడు రిలీజ్ అయింది ఇప్పుడు మన సిద్ధు జొన్నలగడ్డ గారిది, ఆ సినిమాలో కూడా ఆయనకి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను నేను. అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్, నాగశౌర్య గారిది, అది కూడా ఒక అప్కమింగ్ ఫిల్మ్. సో అందులో కూడా నాగశౌర్య గారికి ట్రాక్ చెప్పాను. ఇట్లా దెర్ ఆర్ మెనీ ఫిలిమ్స్ ట్రాక్ డబ్బింగ్ చెప్పినవి. సో బాగుంటుంది, మజా ఉంటుంది. ఎందుకంటే నేను ఎవ్రీ మూవీ ఈజ్ అ లెర్నింగ్ ఫర్ మీ. ప్రతి ఒక్కరు ఆ ఫిలిం ఓకే వీళ్ళు ఇలా ఎనాక్ట్ చేశారు కదా, ఇట్లా నాకు ఒక ట్రైనింగ్ లాగే అనమాట. ప్రతి సినిమా కూడా, ప్రతి సినిమాలో ప్రతి సీన్లో కొత్తదనం నేర్చుకుంటా ఉంటాను నేను చెప్తా ఉంటాను, వాయిస్ డెలివర్ చేస్తాను, అలాగే కొత్తదనం కూడా నేర్చుకుంటాను నేను. అరే ఇప్పుడు మీరు ఫహద్ ఫాజిల్ గారితో అని చెప్పారు కదా, మరి ఆ వాయిస్ చెప్తారా? యా ష్యూర్. ట్రాన్స్ అనే సినిమాలో ఒక చిన్న డైలాగ్. ఓకే. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డిస్క్ జారిపోయి వచ్చిన ఇతను ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. టచ్ టచ్ టచ్. పరిశుద్ధాత్మ కలిగిన యెహోవా మీ అందరికీ స్వస్థత చేకూర్చును. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ కైండ్నెస్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ మిరకల్ టచ్. ఈ విధంగా ట్రాన్స్ సినిమాలో ఫహద్ ఫాజిల్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆయనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి మనందరినీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. అంటే నెక్స్ట్ సీరియల్స్ అని కూడా మీరు చాలా సీరియల్స్ చెప్పారు. అంటే సాయిబాబా గారిది అయితే మీరైతే ఎన్నో చెప్పారు కదా. సో యంగ్ సాయిబాబా గారిది, అలాగే ఓల్డ్ సాయిబాబా గారిది. ఓకే, సో అది చెప్తారా? ఈటీవీలో వచ్చే షిరిడి సాయిబాబా సద్గురు సాయి అనే సీరియల్ వస్తుంది. అందులో సాయిబాబా వారికి నా వాయిస్ ఇట్లా: భగవంతుడు ఒకరి పాపాలను అలాగే ఇంకొకరి పుణ్యాలను స్వీకరించడు. అజ్ఞానులైన వారు తమకేదైనా మంచి జరిగినప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగే ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ భగవంతుణ్ణే నిందిస్తూ ఉంటారు. అలాంటి అజ్ఞానులకు అర్థం కానిది వారి అదృష్టానికి కానీ దురదృష్టానికి కానీ భగవంతుడు కాదు, స్వయంగా వారు చేసుకున్న కర్మలే కారణమని. అల్లా మాలిక్. అంటే ఎన్ని బాగానే ఉన్నాయి భయ్యా, మీ మల్టిపుల్ డైమెన్షన్స్లో ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మెయిన్గా. సో ఆ వాయిస్ అంటే ఒక్కసారిగా ఇలా ఉండేది, ఇలా అని చెప్పేసి చూసేది చిన్నప్పటి నుంచి మనకు గుర్తుపట్టింది. ఆ రిజల్ట్స్ ఏదన్నా వచ్చిన టైంలో
మనం వాయిసెస్ వింటుంటేనే అరే ఏంటి అని చెప్పి దాని గురించి ప్యారడీలు కానీ అన్నీ మనం చూస్తూ ఉంటాం. అవును. సో ఆ రిజల్ట్స్ అనేది కూడా చెప్పారంటగా. అవును చెప్పాను. అంటే నేను ఒక్కడనే కాదు, నా తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు ఆర్సీఎం రాజు గారు, రాధాకృష్ణ గారు, మోహన్ రావు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చెప్తుంటారు. లైక్ దెర్ ఆర్ మెనీ కాలేజెస్, శ్రీ చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్, రెసిడెన్స్, ఐఐటి, వీటన్నిటికీ. సో స్కూల్స్కి కానీ ఏదంటే ఇయర్కి ఒకసారి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఐఐటి రిజల్ట్స్ ఒకసారి వస్తాయి, టక్ యాడ్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అవుతాయి, దానికి ఎంసెట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, యాడ్స్ వస్తాయి. సో అందులో కూడా నేను కూడా దేర్ ఆర్ అంటే ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు నాకు ఇలా వీళ్ళు వాయిస్ కావాలని కోరుకుంటారు, అలా మమ్మల్ని సంప్రదిస్తే అట్లా చెప్తుంటారు. రెసిడెన్స్ అనే కాలేజ్కి వీటన్నిటికీ నేను ఎక్కువ చెప్తూ ఉంటాను అనమాట. ఓకే, అదే ఒక్కసారి ఏంటంటే ఒకటి అని అంటుంటారు కదా. సో ఆ వాయిస్ ఒకసారి కాలేజెస్కి రిజల్ట్స్ వచ్చినప్పుడు టకటక ఫాస్ట్గా ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఆ యాడ్ ఇలా ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెసిడెన్స్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 7, 22, 26, 29, 32, 33, 37, 44, 54, 61, 63, 66, 69, 92 వంటి ర్యాంక్స్ సాధించిన రెసిడెన్స్ లో జేఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి. రెసిడెన్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. సూపర్ భయ్యా, భలే చెప్పారు అసలు. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇలా అన్నీ చేస్తూ ఉన్నారు. కాకపోతే మీరు ఏదైతే కలలు గంటూ మరి ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టారో మరి అది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకొని స్క్రీన్ మీద కనిపించాలనే ఆలోచన ఏమైనా ఉందా? కోరిక అయితే ఉంది, కానీ ఇప్పుడు ఖాళీ లేదు. నేను అదే చెప్పా కదా, అంటే కంప్లీట్లీ ఆక్యుపైడ్, వేరియస్ డైమెన్షన్స్లో వర్క్స్ చేస్తూ ఉండడం వల్ల కంప్లీట్ దీని మీదే ఆక్యుపై ఉన్నాను. వాట్ ఐ బిలీవ్ ఈజ్ మన ఎక్స్పర్టీజ్ మనం చూపించాలి. ఇందులో మనం హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్, మనీ కన్నా ముఖ్యమైనది హ్యాపీనెస్. ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మనకి సాటిస్ఫైడ్గా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. హ్యాపీనెస్, సాటిస్ఫైగా ఉన్నాము అని అనుకుంటే చాలు, పంచభూతాలు డబ్బుల్ని ఆటోమేటిక్గా అదే తీసుకొస్తుంది. ఓకే, దట్స్ వాట్ ఐ బిలీవ్. అయితే వీటన్నిటిలో కల్లా హాట్ కేక్ అంటే అమౌంట్ ఎక్కువ వచ్చేది రిజల్ట్స్ దానికి సంబంధించి అని విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? అంటే పేమెంట్స్ ఎట్లా ఉంటాయి, ఈ కాలేజ్ రిజల్ట్స్ ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి చెప్తా ఉంటారు కాబట్టి చెప్పినప్పుడు మామూలు దాని రెమ్యునరేషన్ కన్నా ఒక డబుల్ ఆర్ త్రిబుల్ అట్లా ఉంటుంది. అంతేగాని ఓ లక్షలు ఏమి ఇచ్చారు. ఓకే, బట్ కొంచెం మామూలుగా ఒక యాడ్స్కి చెప్తే ఎట్లా ఉంటుందో ఆ పేమెంట్ కన్నా ఒక డబుల్ పేమెంట్ ఆర్ త్రిబుల్ పేమెంట్ ఉంటుంది అంతే. ఓకే, ఈ డబ్బింగ్ అంటే ఇంకా ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది, బాగా అర్థమైంది. ఏంటంటే ఈ నగరానికి ఏమైంది మూవీలో. సో అభినవ్ గోమటం గారు సో ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఏమైనా స్ట్రగుల్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా, లైక్ విత్ సౌండ్ ఇంజనీర్ కానీ? యా, డెఫినెట్లీ ఎవ్రీ డబ్బింగ్ ఆర్టిస్ట్ విల్ ఫేస్ సిచ్యువేషన్స్. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. సీత కష్టాలు సీతవే, పేత కష్టాలు పేతవే అంటారు కదా. సో ప్రతి ఒక్కరికి ఆర్టిస్టులు అయినా కూడా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు అయినా, వాయిస్ యాక్టర్స్ అయినా, ప్రతిదీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ వేవ్ లెంత్ ఐడియాలజీ. మీది మీ ఐడియాలజీ వేరే వేవ్ లెంత్ ఉంటుంది, నాది ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు నేను టాలెంట్గా ఏం చేయాలంటే మీ వేవ్ లెంత్కి మ్యాచ్ చేస్తున్నట్టుగా మీ ఫ్రీక్వెన్సీకి దగ్గరలో రావాలి. ట్యూన్ చేసుకుంటాను అనమాట. రేడియో ట్యూన్ చేసుకున్నప్పుడు అని వచ్చి తక్కువ దగ్గర పాటలు వస్తాయి కదా, అలాగా మీ అలాగే భయ్యా, ఓకే భయ్యా మీకు అలాగే కావాలా, రైట్ అలాగే చేస్తాం అలా అనుకుని వెళ్ళిపోయాం అనుకోండి. వాళ్ళకి ఏం కావాలో అది మనం డెలివరీ చేసామంటే వాళ్ళు హ్యాపీ అయిపోతారు, ద క్లయింట్ ఆర్ డైరెక్టర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందేమో అని మనం చెప్పకూడదు, ఎందుకంటే మనం సజెషన్స్ ఇవ్వకూడదు. దే హ్యావ్ అన్ ఐడియాలజీ. వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు, వాళ్ళు ఒక స్టోరీ ఒక రకంగా అనుకున్నారు, హీరో మేనరిజం ఒకలా అనుకున్నారు, డైలాగ్ ఒకలా అనుకున్నారు, మనం ఎవరు కరెక్ట్ చేయడానికి కదా. సో అందుకనే డైరెక్టర్కి కానీ లేకపోతే అక్కడ డబ్బింగ్ చెప్పించే వాళ్ళకి కానీ ఎవరికైతే ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఏం కోరుకున్నారో అది మనం డెలివర్ చేయాలి. బట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఎలా అంటే వాళ్ళు మనకి లిబర్టీ ఇస్తారు. భయ్యా అతను ఏదేదో చేసాడు, కొంచెం మీరే కొంచెం మంచిగా అదేదో నోటికి వచ్చినట్టు వాగేశాడు, అక్కడ డబ్బింగ్లో చూసుకుందాం అని వదిలేసాం, కొంచెం మీరే దాన్ని ఏదైనా మంచి డైలాగ్స్ వేసి లేపాలి భయ్యా అనంట. అప్పుడు మన ఓన్ టాలెంట్ మనం ఉపయోగించి అక్కడ స్క్రిప్ట్లో లేనివి, సినిమా కథకి సంబంధం లేని డైలాగులు కూడా వేసేస్తుంటారు. వావ్. అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ లిబర్టీ రావడం వల్ల కొంచెం వెరైటీగా ఉంటాయి. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇంగ్లీష్ టు తెలుగు మూవీస్ డబ్బింగ్ అవుతాయి అనమాట. అసలు యాక్చువల్గా అందులో కామెడీ వాళ్ళ కైండ్ ఆఫ్ కామెడీ డిఫరెంట్ ఉంటుంది, మన కామెడీ డిఫరెంట్ ఉంటుంది. అనకొండా అని ఒక సినిమా వచ్చింది, ఎప్పుడు చిన్నప్పుడు రిలీజ్ అయింది. అందులో జెనిఫర్ లోపెజ్ ఉంటుంది, ఇంకా మిగతా వాళ్ళందరూ టీం అంతా ఉంటుంది. దే ఆర్ ఆన్ అన్ ఎక్స్పిడిషన్, అమెజాన్ ఫారెస్ట్లో వాళ్ళు వెళ్తారు. ఉదయం అంతా ఏదో ఫైటింగ్ అవుతుంది, మొత్తాన్ని తప్పించుకొని రాత్రిపూట బోట్లో వాళ్ళకి వచ్చేసి భోజనం చేస్తూ ఉంటారు. జెన్నీ ఈ చేపల కూర చాలా రుచికరంగా ఉంది, ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నావు అని ఒకడు అడుగుతాడు. ఆవిడ వేరే వాళ్ళకి వడ్డిస్తూ జెనిఫర్ లోపెజ్
ఓ అదే మొన్న అనకాపల్లి వెళ్ళినప్పుడు మా పిన్ని గారి దగ్గర నేర్చుకున్నాను అంటది. భయ్యా అమెజాన్ ఫారెస్ట్లో అనకొండతో ఫైట్ చేస్తున్నప్పుడు మధ్యలో అనకాపల్లి ఎందుకు వచ్చింది? కొన్ని భలే ఉంటుంది బ్రో. జస్ట్ టు క్రియేట్ ఫన్. Okay. ది ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ లిబర్టీ తీసుకుంటాడు. Okay. లిబర్టీ తీసుకుని అక్కడ ఏదో ఊరు ఉంటుంది, ఇది ఏదో ఒక వంటకం ఉంటుంది. సో వాళ్ళు దేని గురించో మాట్లాడతారు. అసలు వాళ్ళు తింటున్నది ఏదో వేరే ఉంటుంది. వాడు ఏదో లజానియా ఏదో తింటూ ఉంటాడు, కానీ అక్కడ వాడు చేపల కూర అని ఏదో చెప్తాడు, అనకాపల్లి అని చెప్తాడు. అలా తీసుకురావడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ వస్తుంది కదా. సో ఫన్ క్రియేట్ చేయడం కోసం అక్కడ మనం డైలాగ్ లిబర్టీ తీసుకొని మనం రకరకాల డైలాగులు పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు అవే హిట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కానీ డిస్కవరీ ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి చూడండి భయ్యా. ఐఎమ్ నాట్ గెటింగ్ బేర్ గ్రిల్స్. అవును, బేర్ గ్రిల్స్ గారి దాంట్లో డబ్బింగ్స్ కానీ, సో అది కూడా మీరు చెప్పిన ఇందాక సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది. అది కూడా ఏంటంటే డైలాగ్ లిబర్టీ తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో వాళ్ళు ఏదో అక్కడ న్యాచురల్ రియాక్షన్స్ వస్తాయి. ఇలా మాట్లాడుతూ ఉంటాడు, కెమెరా వైపు చూసి సడన్గా చిన్న అలిగేటర్ ఏదో ఒకటి వచ్చి తప్పని ఇలా కరిసేయాలని ఓరిది నెమ్మ బడవ అని అంటే అక్కడ ఏదో ఉంటుంది, అతను ఏదో అంటాడు, లేకపోతే ఏదైనా బూతులు మాట్లాడతాడు. ఆ పదాలు మనం తెలుగులోకి మనం పెట్టలేంగా, ఇంగ్లీష్లో అది యాక్సెప్టెడ్. కొన్ని పదాలు ఎక్స్టెంపర్గా ఏవో వస్తాయి. సో దానికి మనం ఏదో చేసి మనం మార్చాలి. మనం మార్చినప్పుడు ఏంటంటే మన లోకల్ లాంగ్వేజ్కి మన స్లాంగ్కో దేనికో తగ్గట్టుగా అది మార్చుకుంటారు. సో ఆ విధంగా ఫన్ క్రియేట్ చేస్తారు. ఇది చెప్పండి అసలు చాలా మందికి కూడా, అరే అక్కడ బూతులు ఉన్నా కానీ దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేసి చెప్పగలుగుతారు? అంటే ఇంక రీజనల్ లాంగ్వేజ్లో మనం సాధారణంగా మాట్లాడుకునే వాటికి ఇప్పుడు ఇంగ్లీష్లో ఏంటంటే అక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళ లిబర్టీ ఎక్కువ. సో ఎఫ్ వర్డ్స్ ఇవన్నీ ఏంటంటే ఇంగ్లీష్ వాటిలో యాక్సెప్టెడ్. మన తెలుగు దానికి ఏంటంటే చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, మనకి ఇంకా అంత ఫ్రీ అవ్వలేదు. అయ్యింది కానీ మరీ అంత ఫ్రీ అవ్వలేదు. సో అందుకని ఏంటంటే అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్లే చేస్తారు కాబట్టి సో దెర్ ఈజ్ సమ్ ఒక బౌండరీ లాగా ఉంటుంది. సో దానికి ఏంటంటే మనం అక్కడ దానికి తగ్గట్టుగా అక్కడ ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా వేరే మనం డైలాగ్స్ మార్చుకుంటాం. ఓకే. కానీ ఏదైనా కానీ మీరు భలే చేస్తారు భయ్య. కొన్ని వింటూ ఉంటేనే అరే భలే చెప్పారే అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ కార్టూన్స్లలో ఈ మధ్య కొన్ని రీల్స్లలో చూస్తూ ఉంటే అరే భలే చెప్పారు అనే కైండ్ ఆఫ్. నేను డిస్నీ XDలో బాగా పేరు వచ్చింది వాండర్ ఓవర్ యాండర్ అని ఒక సిరీస్ ఉంది. ఓకే. అందులో వాండర్ అనే క్యారెక్టర్కి చెప్పాను అనమాట. వాడు చాలా ఫన్నీగా హైపర్ యాక్టివ్ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ప్రతిదానికి గట్టిగా అరిచి చెప్పడం, లేకపోతే ఓవర్ ఎక్స్ప్రెసివ్గా చెప్పడం లాంటివి చెప్తూ ఉంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఒక డైలాగ్ చెప్పాలి అని అంటే, సిల్వియా 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 దింత సదియా, ఎంత శత్రువుపైనైనా ఇంత అభిమానం చూపిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మర్చిపోయావా? ఇది రాయి కాదు, ఒక గుడ్డు. అలాగే ఆ రాక్షస పక్షి దీనికి తల్లి. ఒక్కసారి దీన్ని దాని గూటిలోకి చేరిస్తే అది పొదుగుతుంది. తస్సదియా. దాంతో తల్లి బిడ్డలు ఆనందంగా మళ్ళీ కలుస్తారు. దాంతో ఆ తల్లిలోని మాతృత్వం పూర్తిగా బయటకు వచ్చి ఎలాగైనా మన ప్రాణాలు తీయాలనే ఆవేశం కాస్త తగ్గిపోతుంది. ఎలా ఉంది మన ఐడియా సిల్వియా? ఇవన్నీ బాగానే ఉందన్న. ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ వస్తూ సంపాదించుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. అండ్ ఆల్సో యు ఆర్ ఇన్ గ్రేట్ పొజిషన్. కానీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్లోజ్ చేశారు? నేను కోవిడ్ అయిపోయిన వెంటనే మనకి లాక్డౌన్ ఓపెన్ చేసేసిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్ అప్పటి వరకు ఖాళీగా ఉన్నాం. ఏదోటి చేయాలి అని అనుకున్నా. వెంటనే స్ట్రైక్ అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని. అప్పటికే నాకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. నేను 2011 2010 ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ అంటే ట్రిప్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళా. ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళాను. నాకు బుద్ధుడు విగ్రహాలు ఇవన్నీ అంటే బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు కూడా నేను ఇంట్లో మోర్ దెన్ 100 బుద్ధుడు ఐడల్స్ కలెక్ట్ చేశాను. బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి ఇంట్లో. ఓకే. అన్నిసార్లు థాయిలాండ్ వెళ్ళారా? అన్నిసార్లు థాయిలాండ్ వెళ్ళాను, బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ బుద్ధుడి విగ్రహాలే కొంటాను. ఈవెన్ ఐ గో టు దుబాయ్, అక్కడ బుద్ధుడి విగ్రహమే కొంటాను. అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో అలాగా ఇప్పటికొచ్చి 20 కంట్రీస్ విజిట్ చేశాను. వావ్. అయితే నేను 2020 ఆ టైంకి నేను అప్పుడు కొన్ని కంట్రీస్ విజిట్ చేశాను. అప్పుడు ఎప్పుడు నాకు ఈ ఛానల్ పెట్టాలని, మా ఫొటోస్ తీసుకుని 4 వీడియోలు తీసుకుని ఇలా సెల్ఫీ వీడియోలు తీసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి ఇది అని చెప్పాలని నాకు ఐడియా లేదు. బట్ కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఏంటంటే ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు ఏదో అలా ఆలోచన వచ్చి మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేస్తే, శ్రీకాంత్ అని. సో తను చెప్పడం వల్ల ఓకే అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసాం. ఓకే. మేము ఊరికే విత్ ఇన్ ద కంట్రీ అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ రిషికేష్ వెళ్ళాం. ఇట్లా అన్నీ చేసిన తర్వాత బాగా రెస్పాన్స్ వచ్చింది. ఒరే ఇదేంట్రా జనాలు ఇంత బాగా చూస్తున్నారు, మనం ఏదో చిన్న వీడియో చేసి పెడుతుంటే అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వ్లాగ్స్ ఆన్ ట్రావెల్.
దాని గురించి చేశాను. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం నాకేమనిపించిందంటే ఇప్పుడు నా మెయిన్ కెరియర్ ఈజ్ మై డబ్బింగ్. సో దట్స్ మై మెయిన్ స్ట్రీమ్ లైన్. సో నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేయాలి, దానికి సంబంధించి నేనే స్క్రిప్ట్ రాయాలి, నేనే వాయిస్ ఓవర్ చెప్పాలి, మళ్ళీ దానికి నేనే థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. మనం అందులో పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు. సో దానికోసం బోల్డ్ అంత టైం వెచ్చించాల్సి వచ్చేది. సో ఇదంతా టైం వెచ్చిస్తున్నానంటే ఓకే డబ్బులు వస్తాయి, ఏదో కొంచెం డబ్బులు వస్తాయి, కానీ బట్ అంత టైం నేను దానికి కేటాయించలేకపోయాను. ఇంకా అలా మెల్లమెల్లగా మరుగున పడిపోయింది. ఇంకా అప్పుడు గౌతమ్ వాక్స్ అని విద్యా వాక్స్ అని అప్పుడు ట్రెండింగ్లో ఉంటే వాక్స్ అంటే వాయిస్ గురించి కదా, అయితే నా పేరు గౌతమ్ వాక్స్ అని పెట్టుకుంటాను, ఛానల్ పేరు గౌతమ్ వాక్స్ అని పెట్టుకున్నాను. ఓకే, అలాగే రీసెంట్ టైమ్స్లో ఏ అనేది కూడా బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. అంటే దాని త్రూ పాటలు పాడిచ్చేస్తూ ఉన్నారు, మాటలు మాట్లాడిచ్చేస్తున్నారు, ఇలా అవుతుంది కదా. మరి ఈ వాయిస్ ఆర్టిస్ట్కి కానీ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి కానీ ఏదైనా ఇంపాక్ట్ ఉందా ఏ దానికి సంబంధించి? ఇంపాక్ట్ ఆల్రెడీ పడింది, పడుతూ ఉంది, ఇంకా పెద్ద ఇంపాక్ట్ కూడా పడుతుందా? యా, డెఫినెట్లీ. నాట్ ఓన్లీ ఫర్ వాయిస్ ఆర్టిస్ట్ ఆర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్స్ కానీ, లేకపోతే కోడింగ్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే కెమెరా ఇప్పుడు పెళ్ళి ఫోటోలు ఇవన్నీ తీస్తారు, దాన్ని ఎడిటింగ్ చేయాలి, దానికి కానీ ప్రతిదీ. ఫోటో తీసేది మనిషే, కానీ ఆ ఫోటోకి రకరకాల ఎఫెక్ట్లు వేసేసి దాని రకరకాల ఇవన్నీ చేసి ఫినిషింగ్లు చేసేసేది ఏఐలో సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఒక ప్రోగ్రామ్ ప్రాంప్ట్ కొట్టేస్తే టప చేసేస్తుంది. సో అట్లాగే ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్కి ఎలాగ ఎఫెక్ట్ అని అంటే, ఇప్పుడు దెర్ ఆర్ మెనీ అంటే టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి వచ్చేసినాయి. అందులో మళ్ళీ నాకు ఈ వాయిస్ కావాలి, బేస్ వాయిస్ కావాలా, కొంచెం స్మూత్గా ఉండాలా, యంగ్ వాయిస్ కావాలా, ఓల్డ్ వాయిస్ కావాలని అందులో రకరకాల ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందనంటే మాలాగా డబ్బింగ్ ఆర్టిస్టులకి, మాలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకి చాలా పెద్ద దెబ్బ. సో ఇఫ్ ఐ చార్జ్ ఒక 5,000 రూపీస్ ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు కంటెంట్ ఒక 5,000 రూపీస్ నేను తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఒక 5,000 రూపీస్ పెట్టుకుంటే డైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన లేకపోతే ఆ యాప్కి సంబంధించిన సబ్స్క్రిప్షనే కట్టేయచ్చు. 1 year సబ్స్క్రిప్షన్ కట్టేస్తారు. సో ఒక్కసారి 5,000 రూపీస్ కట్టేసారంటే ఇంకెన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఆర్టిస్ట్కి, ఒక రియల్ ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చే బదులుగా అక్కడ డబ్బులు పెట్టేసుకుంటే ఎన్ని పేజీలైనా అందులోనే, నాకు ఒక వాయిస్ ఓవర్కి ఒక 5,000 ఇచ్చాడు అంటే అందులో ఒక్కసారి తీసుకుంటే ఇంకెంతైనా అందులో ఖర్చు పెట్టేసుకుంటారు, ఎంతైనా వాడేసుకోవచ్చు అట్లాగా. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే డబ్బింగ్స్ కూడా, వాయిస్ ఓవర్ గురించి మాట్లాడాను నేను, ఇప్పుడు డబ్బింగ్ కూడా. డబ్బింగ్ ఏంటి అంటే ఒక సీరియల్ తీసుకోండి, అందులో ఒక ఆర్టిస్ట్ అంటే అట్లీస్ట్ ఇక్కడ కొంతవరకు ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేనే అక్కడ సీరియల్లో కనిపించి తమిళ్ టు తెలుగు, ఒక తెలుగులో స్క్రిప్ట్ రాసేసారు, నేను మగవాళ్ళందరికీ నేనే చెప్పేస్తా, ఆడవాళ్ళందరికీ ఇంకొక లేడీ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పేస్తారు. అయిపోయిందా? ఇప్పుడు మా వాయిస్ని మార్చేస్తారు అనమాట. మామగారికి చెప్తే ఒకలాగా వాయిస్, హీరోకి చెప్తే ఒకలాగా వాయిస్, అట్లా రిజిస్టర్ చేసేసి రకరకాలు చేస్తారు. నేను ఎలా చెప్పినా కానీ ఆ వాయిస్ అట్లాగే వస్తుంది. అలా ఇప్పుడు మారిపోయింది, అలా కూడా వచ్చేసింది. సో అప్పుడు ఏమైంది, 10 మంది 15 మంది చేసే వర్క్ నేను ఒక్కడనే చేస్తున్నాను. సో అప్పుడు వాళ్ళందరికీ వర్క్ పోయిందిగా. ఇలా చాలా మైనస్. ఇక ఫ్యూచర్లో ఇంకా దారుణంగా రైటర్స్కి కూడాను, ఇంతమంది అద్భుతమైన స్క్రిప్ట్ రాయాలరా అని ఆలోచించి గంటల తరబడి ఆలోచించాను. ఇప్పుడు అంటే ఇక ఆ ఫ్లవర్ వాజ్ ఉంది కదా, దాని మీద ఒక మంచి స్క్రిప్ట్ రాయి అని అంటే 5 secondsలో రాసి ఇచ్చేస్తుంది, పేజీలు చాట్ జీపీటీ. సో దట్స్ హౌ, అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఎవరికి అంటే క్లయింట్స్కి, దే ఆర్ సేవింగ్ మనీ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మయ్య ఏఐ నిజంగా దేవత అంటారు, మాలాంటి ఆర్టిస్టులకి ఏఐ దెయ్యం రా బాబు అని అంటారు. ఓకే, అలా. కానీ ఎంతైనా కానీ ఒరిజినాలిటీకి వచ్చేంతగా ఆ ఏ దానిలో రాదు కదా, చోట మిస్ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా రాదు, బట్ 90% ఇప్పుడున్న టెక్నాలజీతో బాగానే మ్యాచ్ చేసేస్తున్నారు వితౌట్ ఎనీ హ్యూమన్ వాయిస్. అసలు వాయిసే లేకుండా కూడా స్క్రిప్ట్ నుంచి డైరెక్ట్గా వాయిస్కి చేసేస్తున్నారు అనమాట. ఏది డబ్బింగ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో దానికి పక్కన ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, పక్కన అక్కడ సీరియస్ టోన్ ఉంది కాబట్టి దానిలో మనం మార్చుకోవచ్చు. వచ్చిన తర్వాత అందులో అంత సీరియస్ వద్దు, ఇంకొంచెం తగ్గు సీరియస్ అంటే అప్పుడు మళ్ళీ మారుతుంది. కొంచెం వ్యంగ్యంగా కావాలంటే మరీ అంత వ్యంగ్యం వద్దు, ఇంకొంచెం తగ్గించారంటే ఇంకొంచెం తగ్గిస్తారు. అట్లా సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా ఒక్కొక్క డైలాగ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఓకే, సో చాలా వచ్చేసింది, బట్ ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్. అది మాత్రం నిజమే. ఓకే, అంటే ఈ టెక్నాలజీ ఎంత వచ్చినా కానీ కొన్ని రోజులే అనిపిస్తుంది, కొత్త మురిపము ఎన్నాళ్ళు ఉంటుంది అలాగా. అంటే ఇంకోటి ఏంటంటే ఈ వాయిస్ ఓవర్స్ దానిలలో ఆర్సీఎం రాజు గారు కానీ అండ్ శ్రీనివాస్ రాజు గారు కానీ ఇలా కొంతమంది మనం చూసుకుంటూ ఉంటాం. అందులో శ్రీనివాస్ గారు చనిపోయిన తర్వాత సో మళ్ళీ అట్లాంటి పర్సన్ని రీప్లేస్ చేసే వాళ్ళు ఉన్నారా? ఆయన్ని రీప్లేస్ చేసేవాళ్ళు అంటే ఇంకా ప్రెజెంట్ అయితే లేరు, బికాస్ ఆయనకి గాడ్ గివెన్ వాయిస్. మన
రవిశంకర్ గారు అంటే సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ Yeah. రవిశంకర్ గారు, ఈవెన్ సాయి కుమార్ గారు కానీ వాళ్ళ బ్రదర్ అయ్యప్ప, ముగ్గురు పిల్లలు అసలు ముగ్గురు అన్నదమ్ములు అద్భుతమైన వాయిస్ ఆర్టిస్ట్. అలాగే మన శ్రీనివాసమూర్తి గారు చెన్నైలో, ఆయన కూడా చాలా బాగా చెప్తారు. అంటే అటు డబ్బింగ్ కానీ లేకపోతే ఎలాంటి డబ్బింగ్ అయినా కానీ లేకపోతే ఎలాంటి వాయిస్ ఓవర్స్ అయినా తెలుగులో ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్తారు, తమిళ్లో కూడా చాలా బాగా చెప్తారు. అనుకోకుండా ఆయన డెత్ అయ్యారు. సో అయిన తర్వాత ఆ ప్లేస్ అంటే మనకి ఇప్పుడు హీరో సూర్య గారి సినిమాలో ఒక పవర్ఫుల్ యముడు, సింగం ఇవన్నీ చూస్తే మనం ఎలా అనుకున్నాం, అసలు ఆ వాయిస్ చూస్తే ఒంట్లో ఇలా జలదరింపు వస్తుంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ వాయిస్, ఓన్లీ బికాస్ ఆఫ్ వాయిస్. తమిళ్లో చూస్తే మనకి ఎంత అనిపించదు, కానీ తెలుగులో మనం చూస్తే మనం ఎందుకు అంత ఫ్యాన్ ఫిదా అయిపోయామంటే వాయిస్ వల్లే. ఓకే, సో ఆ వాయిస్ని రిప్లేస్ చేసేవాళ్ళు ఎగ్జాక్ట్గా అంటే లేరు కానీ బట్ యా కొంచెం మ్యాచ్ చేస్తూ ఆ ప్లేస్ని మ్యాచ్ చేసి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా కొలీగ్స్, రమేష్ ఉన్నాడు, ఆర్సీఎం రాజు గారు ఉన్నారు, భార్గవ్ ఉన్నారు, ఇట్లా తర్వాత మహేష్ అని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మంచిగా లైక్ అలాంటి ఒక గోపీనాథ్, వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టింజ్ ఉంటుంది వాయిస్ అనమాట. సో వాళ్ళ ఇంకా ఆయన లేరు కాబట్టి ఆయన అవకాశాలన్నీ ఇలా 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 డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇట్ వాస్ వెరీ నైస్ బ్రో. అండ్ ఏంటంటే దివాళీ టైంలో కూడా ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాళీ. ఇలాగే బోల్డ్ అని వాయిస్లు అనేది కూడా చెప్పాలి. అండ్ ఫైనల్ టచ్ ఏదైనా చెప్పారంటే ఇంకా బాగుంటుంది. నేను ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్కైనా ఏ సింగర్కైనా ఒకటే చెప్తాను, మీరు మాట్లాడే మాట ఎలా ఉండాలంటే నాభి హృత్కంఠ రసనాదం. అంటే ఈ మన భాష, మన ఇవన్నీ పదాలు ఇవన్నీ ఎలా మనకు సంస్కృతం నుంచి మనకి ఎలా కనిపెట్టారనంటే యానిమల్స్ అనేవి మాట్లాడలేవుగా, మాట్లాడుకోవడానికి ఏదైనా సౌండ్ చేస్తుంది, అంతే తప్పించి మనలాగా డైలాగులు చెప్పి మాట్లాడుకోలేవు. ఈ భూమి మీద ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, బట్ ఒకదాంతో మరొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి కేవలం మాట ద్వారా కమ్యూనికేట్ చేయగలిగేది మన మనుషులు మాత్రమే. అలాంటి మనుషుల్లో కొన్ని కోట్ల మనుషులు ఉన్న వాళ్ళలో మనిషి డబ్బింగ్ చెప్తున్నాడు, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం. మాట్లాడే మనిషికి డబ్బింగ్ చెప్పడం అనేది, మళ్ళీ వాయిస్ ఇవ్వడం అనేది అదొక చాలా గొప్ప విషయం అది. సో నేను ఎప్పుడు అదే అంటాను, సింగర్ కానీ లేకపోతే మా డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కానీ మీ మాట నాభి హృత్కంఠ రసనాథం, అంటే నాభి నుంచి రావాలి. సో దట్ ఇది ఒక ఇట్స్ ఏంటంటే మన మెంటల్ ఎన్లైటన్మెంట్ కూడా. మన బాడీలో ఉన్న ఆర్గన్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వాయిస్ అంటే ఇక్కడ నుంచి చెప్పడం కాకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫీల్ నాభి నుంచి తీసుకొచ్చి హృదయం, కంఠం, నాలుక ఇక్కడ నుంచి మనం బయటికి డెలివరీ చేస్తాం. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనకి ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మనం ఎంత బాగా మాట్లాడుతూ ఉంటే అంత బాగా అవతల వాళ్ళకి ఆ మాట ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎస్, సో నైస్ బ్రో. మీ మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. కానీ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.